గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి లెక్కింపులో జరిగిన అవినీతిపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది నేరం దొంగతనం కంటే పెద్దదని వెల్లడించింది. వైసీపీ హయాంలో టీటీడీ పరకామణి లెక్కింపులో ఉద్యోగి స్వామివారికి సమర్పించిన విదేశీ నోట్లను దొంగతనం చేసి సీసీ కెమెరాలకు చిక్కారు. దీంతో గమనించిన అధికారులు అతడిపై తాత్కాలిక చర్యలు తీసుకుని వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరకామణి కేసును తిరగదోడారు. చోరీకి పాల్పడ్డ ఉద్యోగితో పాటు ఆయనకు సహకరించిన ఉన్నతాధికారులు నాటి ప్రభుత్వంలోని పెద్దలపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ భక్తుడొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మంగళవారం కేసు విచారణకు రాగా హైకోర్టు ఇలా స్పందించింది. బాధ్యత రాహిత్యంతోనే చోరీ ఘటన జరిగిందని ఆరోపించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని కూడా సూచించింది. అయితే నిన్న సీఎం చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన ఈ చిట్చాట్లో మాట్లాడుతూ జగన్ కు కోర్టుల కంటే అసలు కోర్టులంటే లెక్కే లేదని అన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరు కావడం లేదని అన్నారు. కోర్టు కూడా తప్పు పట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని చంద్రబాబు అన్నారు. అసలేంటి మరి ఏం జరగబోతోంది? ఏఐ టెక్నాలజీని కూడా వాడాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఇక మీదట ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మనతో పాటు పసుపులేటి సురేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే ఉట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, కట్టా కార్తిక్ గారు రాజకీయ విశ్లేషకులు. మరి కాసేపట్లో జనసేన నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సురేష్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సురేష్ గారు మరియు ప్యానెల్ లో ఉన్న మా సురేంద్ర అన్న గారికి అదేవిధంగా విశ్లేషకులకి నా నమస్కారాలు. రైట్, మీరేమో చాలా చిన్న విషయం అంటుంటే హైకోర్టు మాత్రం పరకామణి లో జరిగిన నేరం కాదది, నేరం కంటే దొంగతనం కంటే కూడా మించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మీరేమో అంత చాలా చిన్న విషయంగా దీన్ని చూస్తున్నారు. హైకోర్టు మాత్రం దీన్ని అలా చూడడానికి వీలు లేదు అని అంటోంది. మీ అభిప్రాయం ఏంటి మరి? మేడం, ఇప్పుడు చిన్నది అనే కారణం అంటే అది తప్పు కాదు అని మేము ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎవరు చెప్పలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఘటనలకు పోలిస్తే ఇది చిన్న వ్యవహారము, దీనికి మాత్రమే రాద్ధాంతం చేస్తుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అనేక ఘటనలను ఉదహరిస్తూ, అంతెందుకు మేడం, కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల్లోనే దాదాపు అహోబిలం నరసింహస్వామి ఆలయంలో హుండీ పగలగొట్టి 20 నుంచి 30 లక్షల రూపాయలు చోరీ అయింది. దేవస్థానంలో రవికుమార్ పట్టుబడినటువంటి $9 విలువ ఎంత? 72,000. 72,000 ఎక్కువ అమౌంటా, 20 లక్షలు ఎక్కువ అమౌంటా? అదేవిధంగా సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఆలయంలో భక్తులు సమర్పించినటువంటి విలువైనటువంటి వెండి ఆభరణాలు దాదాపు 5 లక్షలు విలువ చేసేటువంటి ఆభరణాలని తన ఇంటికి తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా భక్తులు పోలీసులకు పట్టించినటువంటి ఘటన. 5 లక్షల వెండి ఆభరణాలు ఎక్కువ, 72,000 ఎక్కువ. అదేవిధంగా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయం హుండీ లెక్కింపులో ఉద్యోగులు చేతి వాటాన్ని ప్రదర్శించి వేల రూపాయలను కాజేసినటువంటి ఘటన. ఈ రకంగా ఇన్ని ఘటనలను ఉదహరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున దేవస్థానాలలో దోపిడీ జరుగుతుంటే ఈ రకమైన 72,000 వ్యవహారాన్నే బూచిగా చూపిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. పరకామణి వ్యవహారంలో ఇప్పటికే ఎవరైతే నిందితుడున్నాడో అతనే స్వయంగా నేను మహాపాపం చేశాను, అందుకోసమనే నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ప్రాధేయపడితే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రాజ్యాంగబద్ధంగా నాకు పరిహారాన్ని చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. దీనిలో భాగంగా నా యొక్క ఆస్తులను శ్రీవారికి సమర్పించడం జరిగింది. దాదాపు 14 కోట్ల రూపాయలు ప్రభుత్వ విలువ, మార్కెట్ విలువ 100 కోట్ల రూపాయలు. మరి ఇక్కడ 72,000 ఎక్కువ లేకపోతే 14 కోట్లు ఎక్కువ? ఏది మేడం, $9 తీసుకున్నారని అంటున్నారు కదా, 72,000 ఎక్కువ, ఇక్కడ 14 కోట్లు తిరిగి చెల్లించింది ఎక్కువ. అందుకనే దానికి చాలా చిన్న విషయంగా కనిపిస్తుందా మేడం? ఇప్పుడు ఎవరైతే రవికుమార్ పట్టుబడాడో పట్టుబడినటువంటి సందర్భంలో అసలు రవికుమార్ ని పట్టుకునింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి అధికారులు. ఇక్కడే ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది,
2022వ సంవత్సరంలో పరకామణికి ప్రత్యేక భవనం కేటాయించి వందల సంఖ్యలో సీసీ కెమెరాలతో కూడినటువంటి భవనాన్ని ఏర్పాటు చేసి పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థ కన్నా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ఈ రకమైనటువంటి ఏదైనా చర్య జరిగితే వెంటనే వెలుగులోకి వచ్చేలాగా చేసినటువంటి ఘటన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది. గత 14-15 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి చర్యలు రవికుమార్ చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి గతంలో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఏ సందర్భంలోనైనా పరకామణిలో ఇలాంటి ఘటన జరిగితే వెలుగులోకి ఒక్కటైనా వచ్చిందా? అంతెందుకు మేడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హయాంలో బంగారు బిస్కెట్ చోరీ జరిగిందనేటువంటి ఆరోపణలు ఎదురైనటువంటి నేపథ్యంలో ఆనాడు సీసీ ఫుటేజ్ కూడా బయటికి రాలేదు. దాన్ని పాలక మండలి కూడా నిర్ధారించింది, అప్పటి పాలక మండలి. కానీ అలాంటి అంశం వెలుగులోకి కూడా రానివ్వకుండా చేశారు. ఈనాడు పటిష్టంగా శ్రీవారికి రికవరీ చేసి ఆ సొమ్మును చేరే విధంగా చేస్తే కూడా దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. మరి ఇప్పుడు మొన్న 5 లక్షల ఆభరణాలతో పట్టుబడినటువంటి అధికారిని ఏం చేశారు మేడం? ఈ ప్రభుత్వం ఉరి తీసిందా? లేదంటే అహోబిలం నరసింహస్వామి ఆలయంలో హుండీ చోరీ చేసిన వాళ్ళని ఏమన్నా ఈ ప్రభుత్వం ఉరి తీసిందా? సింహాచలం వరాహలక్ష్మి స్వామి ఆలయంలో దేవస్థానం ఉండి లెక్కింపుల దొంగతనానికి పాల్పడినటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం ఏమన్నా ఉరి తీసిందా? ఏ రకమైన చర్యలు తీసుకునింది? అంటే ఈ మీరు కూడా పరకామణిలో మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడే మేము గుర్తించాము, మేమే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చామని అంటున్నారు. తిరిగి స్వామివారికి అంతకంటే ఎక్కువ రెట్లు 14 కోట్లు ఇచ్చారు. ఓకే, మరి నిజంగా మీ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు మీరే కనుక అంతకుముందు ప్రభుత్వ హయాంలో కూడా జరిగాయి, ఏం చర్యలు తీసుకోలేదు అంటున్నారు. మరి మీ ప్రభుత్వ హయాంలో అంత పెద్ద చోరీ జరిగినప్పుడు మీరు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే అసలు ఈ రోజు మనం ఇవాళ ఈ విషయం గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా. ఎందుకు మీరు పట్టించుకోలేదు? ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసును ఎందుకు తిరగదోడింది? మీకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చేస్తే కూటమి ప్రభుత్వానికి అసలు ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. మేడం, కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలు ఎందుకు చేస్తుందంటే రాజకీయ దాడి కోసము, రాజకీయ లాభాని కోసము. మీరు చర్యలు తీసుకోలేదన్నారు. చర్యలు తీసుకోవడంలో భాగంగానే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని మీద తిరుమల 1 టౌన్ పోలీసులో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇంకా అది చర్యలు కాదా? దొంగతనం కేసులో ఉన్నటువంటి ఏదైతే సెక్షన్లు అతనికి ఆపాదిస్తాయో అవన్నీ కూడా నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటికప్పుడే ఎవరైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాబడింది. అయితే స్వతహాగా ఆ రవికుమార్ కుటుంబమే మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటాం, ఈ రకమైనటువంటి అవకాశం కల్పించమనే అధికారులను కోరుకున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా రికవరీ జరగడం జరిగింది. అది దేవస్థానానికి చేరినటువంటి పరిస్థితి. ఎక్కడా దీంట్లో అవకతవకలు ఏం జరగలేదే. లోక్ అదాలత్ లో సమస్యను పరిష్కరించుకున్నటువంటి పరిస్థితి. లోక్ అదాలత్ అనేది న్యాయ వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అవకాశం. అక్కడ కూడా రాజీకి వచ్చారు కదా, విమర్శలు చేస్తున్నారు. మీరు అక్కడ కూడా రాజీకి వచ్చారు కదా, లోక్ అదాలత్ లో కూడా రాజీకి వచ్చారు కదా. లోక్ అదాలత్ అనేటువంటి వ్యవస్థ ఎందుకుంది మేడం న్యాయ వ్యవస్థలో? రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి లోక్ అదాలత్ ని తప్పు పడతామా? లోక్ అదాలత్ అనేది రాజ్యాంగబద్ధమైనది కదా, దాన్ని ఎందుకు తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితి? అవకాశం అధికారులను కోరుకున్నటువంటి నేపథ్యంలో అధికారులు దాని మీద సాధ్య అసాధ్యాలను పరిశీలించి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. నేను అందుకే సూటిగా అడిగా, ఈ రోజు రవికుమార్ వ్యవహారాన్ని తప్పు పట్టేటువంటి వాళ్ళు ఎందుకు అహోబిలం నరసింహస్వామి హుండీ చోరీ చేసినటువంటి దొంగల మీద ఏ చర్యలు తీసుకున్నారో చెప్పలేదు. అది గంగమ్మ తల్లి దేవస్థానం ఆలయంలో ఈవో పైన ఏ చర్యలు తీసుకున్నారు? రవికుమార్ కన్నా ఎక్కువ చర్యలు ఏమన్నా తీసుకున్నారా? మరి రవికుమార్ వ్యవహారాన్ని, పరకామణి వ్యవహారాన్ని బూచిగా ప్రస్తావిస్తున్నటువంటి కూటమి నాయకులు ఈ కూటమి పాలనలో జరిగినటువంటి దేవస్థానంలో దొంగతనాల వ్యవహారంలో ఏ రకమైన చర్యలు తీసుకున్నారో చెప్తున్నారా? ఒక్కటంటే ఒక్కటి. మరి గతంలో వ్యవహారాన్ని కూడా చెప్పాను, బంగారు బిస్కెట్ చోరీ చేస్తే ఇంతవరకు ఇప్పటి వరకు ఆ వ్యవహారమే వెలుగులోకి తీసుకురాకుండా కప్పిపుచ్చినటువంటి పాలన ఆనాడు చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో జరిగినటువంటి వ్యవహారాలపైన ఒక్క చర్య తీసుకున్నారా? చెప్పమని చెప్పండి. కూటమి నాయకులు కానీ కేవలం రాజకీయ లాభం కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు. లేని లడ్డూ కల్తీని తీసుకొని వస్తారు, లడ్డూ కల్తీ అయిపోయింది అంటారు, దొంగతనం పరకామణిలో దోపిడీ చేసుకున్నామంటారు. ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని చూపిస్తున్నారా? దేనికైనా ఆరోపణలు తప్పితే ఆరోపణలు చేయడం సులువు మేడం, దాన్ని నిరూపించడమే కష్టం. కేవలం రాజకీయ లాభం కోసం ఆరోపణలు తగదు. మాట్లాడదాం.
సురేంద్రనాయుడు గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. మరేంటి మీ ప్రభుత్వ హయాంలో ఈ సంఘటనల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా? సో సురేష్ గారు అంటున్నారు, మరి మీ ప్రభుత్వ హయాంలో అహోబిలంలో కానీ మరో చోట కానీ ఇంతమందిని అక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మీరెందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు అంటే ఇది కేవలం రాజకీయ ఆరోపణ లేకపోతే రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారా? మేడం గారు, ముందుగా మీకు, అదేవిధంగా తమ్ముడు సురేష్ గారికి, అదేవిధంగా సోదరుడు కార్తీక్ గారికి, ప్రైమ్ 9 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం. మేడం శ్రీదేవి గారు, నేనేమంటానంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట ఇప్పి చూడ పురుగులుండు అనే విధంగా ఉంది. అంటే వీళ్ళు చెప్పేదంతా కూడా శ్రీరంగ నీతులు, చేసేదంతా ఏదో చేస్తారంటనే ఆ విధంగా ఉంది వీళ్ళ వ్యవహారం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, $1 విలువ ఎంత అనేది ఆయనకి తెలియదు. కానీ మా సురేష్ బాగా చదువుకున్నాడు, నాకు అత్యంత సన్నిహితుడు, మంచి సోదర భావం కలిగినటువంటి వ్యక్తి. ఈయన కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. $9 విలువ $72,000 అంటారు. అంటే $9 విలువ $72,000 అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే మీరు మాట్లాడితే ఎట్లా సురేష్? అంటే ఎప్పుడు ₹1,000 చేసినారు $1ని? $1 విలువ ₹1,000 ఎట్లా అయిపోయింది? ఎప్పుడు అయిపోయింది? నాకు అర్థం కాల. ఇప్పుడు $9 విలువ $720 $72,000 కాదు. కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తప్పు మాట్లాడితే మీరు కూడా అదే విధంగా గుడ్డెద్దు చేతిలో పడిందంటే పట్టి కట్టేయరు అన్నట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, ఇందాక మా సోదరుడు ఏం చెప్పాడు, రవికుమార్, సురేష్ విను, సురేష్ విను, నువ్వు మాట్లాడినావు. నేను ఎక్కడ కూడా నిన్ను అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే నీ పార్టీ వాణ్ణి నువ్వు వినిపించాలా, నా పార్టీ వాణ్ణి నేను వినిపించాలా. ఇప్పుడు రవికుమార్ గురించి మా సురేష్ చెప్పాడు. నేనేమంటానంటే, సురేష్ కూడా ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం సురేష్ ఉంది, నాకు ఉంది. మనం మాట్లాడేటప్పుడు వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. జాగ్రత్తగా మాట్లాడకపోతే మన కళ్ళ ముందరనే ఎంతోమంది వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తున్నటువంటి వారు కానీ, ఆయన సేవలో టీటీడీ బోర్డు చైర్మన్లుగా, మెంబర్లుగా, లేకపోతే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి మీద ఏదో విధంగా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, వాళ్ళ ఫ్యామిలీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. కాబట్టి మనం దీని విషయంలో రాజకీయం అనేది నేను చేయను, నేను మాట్లాడను. ఏది జరిగిందో అదే మాట్లాడదాం. ఇప్పుడు రవికుమార్ అనే అతను ఒక గుమస్తాగా, అంటే వాళ్ళ భాషలో ఒక పరిచారికుడిగా విధులు నిర్వర్తిస్తూ ఆయన జీతం ఎంతంటే $40,000. శ్రీదేవి గారు, $40,000 ఆయన జీతం. $40,000 జీతగాడు 14 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించేటంత ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడో నాకైతే అర్థం కాదు. అంటే ఇప్పుడే మా సురేష్ ఏమన్నాడంటే 14 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ, బహిరంగంగా దాని వాల్యూ 100 కోట్ల రూపాయలు అని చెప్పాడు. అంటే ఇక్కడే ఒప్పుకునేసినారు కదా. $40,000 జీతగాడు అసలు గవర్నమెంట్ వాల్యూవే లెక్కేసుకున్న 14 కోట్ల రూపాయలు ఎప్పుడు సంపాదించగలుగుతాడు? నెంబర్ 1. సురేష్ గారు చెప్పినట్టే బహిరంగంగా మార్కెట్లో దాని విలువ 100 కోట్ల రూపాయలు అంటే 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? ఇప్పుడు సురేష్ కూడా నాకు తెలిసి దాదాపు 15-20 సంవత్సరాల నుండి ఏదో వ్యాపారం చేస్తున్నాడు, నేను వ్యాపారం చేస్తున్నా. కనీసం మాకు 5 కోట్లు 10 కోట్ల రూపాయలు డబ్బులు లేవు. అందుకే మేము రాజకీయంలో అధికార ప్రతినిధులుగానే ఉన్నాం. ఈ రవికుమార్ లాగా 100 కోట్లుగానే డబ్బు సంపాదించుంటే మేము కూడా ఈరోజు ఆయన పార్టీలో ఆయన
ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండొచ్చు, నా పార్టీలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండొచ్చు. కానీ మాకు రాలా అంత డబ్బు. 40,000 రూపాయల జీతగాడికి మాత్రము 100 కోట్ల రూపాయల సంపాదన వచ్చింది. ఈ 100 కోట్ల రూపాయల సంపాదన వెంకటేశ్వర స్వామికి నేను ఇస్తాను. నేను 72,000 రూపాయలు దొంగతనం చేశాను. ఈ దొంగతనం పరిహారంగా నేను 100 కోట్ల రూపాయలు నా ఫ్యామిలీ సంపాదించినటువంటి సొత్తు వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే దానిలోనే అతను ఎంత దొంగతనం చేశాడు అనేది అర్థమైపోయింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్నాడు, నిన్న కూడా అన్నాడు, చాలా చిన్న దొంగతనం, చాలా చిన్న దొంగతనం అనేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దొంగతనం అనేది ఏది ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. అంటే వెంకటేశ్వర స్వామి వజ్ర కిరీటాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతే పెద్ద దొంగతనంగా కనిపిస్తుందా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆభరణాలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు పెద్ద దొంగతనంగా కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? నాకు అర్థం కాల. ఒకటి. రెండోది వచ్చి ఎలా ఉందంటే, ఇప్పుడు మా వైసీపీ వాళ్ళ వాదన ఇందుగలడు అందు లేదు, ఎన్నెందు వెతకనే అందందే కలదు అవినీతి అని గత 5 సంవత్సరాలు. అంటే ఇందాక మా సురేష్ కూడా చాలా మంచి క్వశ్చన్లు 2-3 లేవనెత్తాడు. అంటే బిస్కట్లు దొంగతనం జరిగింది, మీరేం చేశారు, అంతకు ముందు ఏదో అవినీతి జరిగింది, మీరేం చేశారు, రవికుమార్ని మేమే కదా పట్టుకున్నాం, సంతోషం, మీరే పట్టుకున్నారు, నేను పట్టుకోలేదు, మీరు పట్టుకోలేదని మేము అనటంలే. సతీష్ అనేటువంటి ఏవిఎస్ఓ పట్టుకున్నాడు, ఆయన 72,000 రూపాయలు దొంగతనం చేశాడు అని కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత దాన్ని లోడితే 250 కోట్లుగా నిర్ధారణ అయింది అతను దొంగతనం చేసింది. అప్పుడే కదా గద్దలన్నీ కూడా వాలినాయి. పెద్దలుగా చెప్పుకుంటున్నటువంటి, పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి గద్దలన్నీ ఆ 72,000 దాని మీద లోడితే వచ్చే కొందికి దెబ్బలుగా వచ్చే కొందికి ఒరే ఇది 72,000 కాదురా, 250 కోట్ల రూపాయల అవినీతి మా రవికుమార్ కొట్టేశాడు. సో రవికుమార్ని ఏ విధంగా మనం ట్రాప్ చేయాలా, రవికుమార్ని ఏ విధంగా నిర్దోషిగా తీసిస్తే ఆ డబ్బులు మనకెలా వస్తుంది అనే ఆలోచనతో సురేష్, నీకు తెలుసో తెలీదో, ఎగ్జాక్ట్లీ లీలామహల్ సెంటర్ నుండి మంగళంగా పోయే దారిలో మంగళం దగ్గర అవుట్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ పశుపతి వల్ల ఒక అపార్ట్మెంట్ కట్టారు. ఆ అపార్ట్మెంట్లోనే 7 ఫ్లాట్లు వెంకటేశ్వర స్వామికి రాయిచ్చున్నారు. నువ్వు కావాలంటే రేపు వచ్చి చూడు, లేదా ఈ రోజు వచ్చినా నేను చూపిస్తా. దిస్ ఫ్లాట్ బిలాంగ్స్ టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం టిటిడి అని రాయిచ్చున్నారు. 7 ఫ్లాట్లు రాయించేసి వెంకటేశ్వర స్వామికి వీళ్ళు 250 కోట్ల రూపాయలు నీకంతా నాకంతా అని భాగాలు పంచుకొని వీళ్ళు ఆ కేసును రాజీ చేశారు. కేసును ఎలా రాజీ చేస్తారు? ఈరోజు లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకోవాల్సింది ఎవరి సొత్తు ఇతను దొంగతనం చేశాడు. వెంకటేశ్వర స్వామి సొత్తు దొంగతనం చేస్తే ఎవరు రాజీ చేసుకోవాలా? వెంకటేశ్వర స్వామి వచ్చి రాజీ చేసుకోవాలా? వీళ్ళు ఎవరండి రాజీ చేసేదానికి? ఎలా రాజీ చేస్తారండి? 250 కోట్ల రూపాయల డబ్బుల్ని రాజీ ఎలా చేస్తారు? అదేమన్నా భార్యాభర్తల వ్యవహారమా, రచ్చ? లేదంటే ల్యాండ్ కాడ ఏమన్నా రచ్చ? లేదు ఏదన్నా కేసులు పెట్టుకుంటే రచ్చ? కేసులు పెట్టుకుంటే ఆ కేసు పెట్టినోడు ఈ కేసు పెట్టించుకున్నాడు ఇద్దరు రాజీ చేసుకుంటారు. ల్యాండ్ వ్యవహారంలో మేము సెటిల్ చేసుకున్నామంటే రాజీ చేసుకుంటారు. 250 కోట్ల రూపాయలు దొంగతనం చేసి వెంకటేశ్వర స్వామి వచ్చి రాజీ చేసుకోవాలా? వీళ్ళు రాజీ చేసేదానికి? వీళ్ళు రాజీ చేసినా కూడా 250 కోట్ల రూపాయలు దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే ఎలా రాజీ కుదురుతుంది? ఒకటి. రెండోది వచ్చి ఈ 14 కోట్ల రూపాయలు ఎవరైతే రాజీ కుదుర్చుకునేదానికి నేను వెంకటేశ్వర స్వామికి వితరణగా ఇస్తున్నాను అనేవాడు అవినీతి పరుడు. అంటే అవినీతి పరులతో దొంగలందరినీ కూడా మనం డోనర్ గా సృష్టించేద్దామా? ఆ విధంగా సృష్టించేటువంటి ఆచారం ఉంది వెంకటేశ్వర స్వామి దగ్గర. ఎవరైనా కూడా వెంకటేశ్వర స్వామికి వితరణ ఇవ్వాలి అంటే ఒక యాడ్ వేయాలి కదా. యాడ్ వేసి ఈ ఆస్తుల మీద ఎలాంటి విభేదాలు లేవు, ఎవరికి హక్కు లేదు, ఆయన స్వయార్జితం, ఆయన సంపాదించాడు, క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు అని చేయాలి కదా. ఒక నెల దాదాపు 2 నెలలు దాకా టైం తీసుకుంటారు. మీకు తెలుసు, నాకు తెలుసు కదా. ఆ పద్ధతి పాటించారా వీళ్ళు?
బోర్డులో ఆ చర్చించినప్పుడు ఆ పద్ధతి ఎందుకు పాటించలేదు అంటే దీని అర్థం ఏంది అంటే రవికుమార్ అనే అతను 72,000 కాదు 100 కోట్ల రూపాయలు దొంగతనం చేశాడు అనే కదా దాని అర్థం. అంటే దాని జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరంటే. కానీ చిన్న దొంగతనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది పెద్ద దొంగతనంగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి, అంతే కదా. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా అలవాటు అయిపోయింది కదా, అంటే 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే 43,000 కోట్ల రూపాయల్లో బేరీ చేసుకుంటే ఈ 250 కోట్లు అనేది చాలా చిన్నదిగా ఆయన కనిపిస్తుంది. ఈ 14 కోట్లన్నా లేదు, సురేష్ చెప్పినట్టే బహిరంగ మార్కెట్ లో 100 కోట్లన్నా చాలా పెద్ద డబ్బే కదా. అంటే ఇవన్నీ పెద్దదా చిన్నదా పక్కన పెట్టినా వెంకటేశ్వర స్వామి ఉండిలో ఉన్నటువంటి డబ్బును దొంగలించాడు అంటే అది ఆధ్యాత్మిక రాజధాని వెంకటేశ్వర స్వామి భక్తులకి మనోభావాలు చాలా విలువైనది. ఒక భక్తుడి మనోభావం దెబ్బతినే విధంగా ఆ మాట మనం మాజీ ముఖ్యమంత్రిగా మనం మాట్లాడచ్చా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మననం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. సరే, ఇప్పుడు ఆయన అక్కడ ఆ రోజు మాట్లాడినప్పటి నుంచి కూడా మనం ఈ విషయాలు మాట్లాడుతూనే ఉన్నాము. ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా, ఇది కరెక్ట్ అనే విషయం గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము, మనం అంటూనే ఉన్నాము, వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు. రైట్, దాని గురించి వదిలేద్దాం. నమస్తే కార్తిక్ గారు, మనతో పాటు శంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అయ్యారు, మాట్లాడదాము కృష్ణవేణి గారితో. నమస్తే కార్తిక్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏమంటారు కార్తిక్ గారు, ఇప్పుడు హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చిన్న దొంగతనం కాదు, పరకామణలో జరిగిన నేరం దొంగతనం కంటే కూడా మించింది, సాధారణ విషయంగా దీన్ని చూడకూడదని చెప్పింది. సరే, ఓకే. అయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కూడా వాడాలి, ఇందులో ఎవరికి కూడా బాధ్యత లేకపోతే ఇలాగే ఉంటుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఒకవేళ ఏఐ టెక్నాలజీని వాడాలి అంటే అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా హైకోర్టు వ్యాఖ్యలను మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇది కేవలం దొంగతనం మాత్రమే కాదు, మన మనోభావాలతో సంబంధించిన అంశం. నేను డే వన్ నుంచి చెప్తూ వస్తున్నాను, కేవలం ఇది డబ్బుల కోణం నుంచే చూడకూడదు, భక్తుల మనోభావాల కోణం నుంచి కూడా చూడాలి అనేటువంటి విషయాన్ని హైకోర్టు కూడా అదే వ్యాఖ్యానం. ఏంటంటే రాబోయే కాలంలో ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ హుండీల ఆదాయం లెక్కింపుని తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం కూడా ఒక మంచి సుపరిణామం. బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా అయినప్పటి నుంచి చాలా క్లియర్ గా చెప్తున్నారు, రాబోయే కాలంలో ఏ టెక్నాలజీని టీటీడీలో అన్ని విషయాలు కూడా వాడతామని చెప్తా ఉన్నారు. బిఆర్ నాయుడు గారి ఆశయాలకు తగ్గట్టుగా, ఆయన కోరికలకి తగ్గట్టుగా నేను హైకోర్టు చెప్పడం కూడా ఒక మంచి పరిణామం. రెండో విషయం ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట $9 ఈక్వల్ టు 72,000. $9 72,000 ఎలా అవుతాయి అన్నది నాకైతే తెలియదు. ఏ దేశంలో $9 72,000 నాకైతే తెలియదు, భారతదేశంలో అయితే కాదు. ఆనాడు దొంగతనం జరిగిన నాటికి $9 విలువ 810 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి వచ్చిన సవరణ ఏంటంటే, ఆయన చెప్పాల్సింది 9 నోట్లు, ఒక్కొక్క నోటు విలువ $100. దొంగతనం జరిగింది $900. ఆ $900 విలువ 72,000 రూపాయలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి తప్పుగా ఎలా చెప్పారో సరే, అది కూడా వదిలేయండి. సరే, 72,000 చెప్పడంలో పొరపాటు జరిగిందేమో పక్కన పెట్టేద్దాం. 72,000 దొంగతనం, 72,000 దొంగతనం చేసిన వ్యక్తి ప్రభుత్వ వాల్యూలో 14 కోట్లు చెల్లించాడు అనేది కదా. 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు చెల్లించాడు అంటే అతనికి పిచ్చా, అతను చెల్లించడానికి నమ్ముతున్న మనకి పిచ్చా, దాన్ని సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చా? ఇప్పుడు 14 కోట్లు అంటే ఆ 14 కోట్లు దొంగ సొమ్ము అని అర్థమవుతుందిగా. ఇంకా మార్కెట్ వాల్యూలో అది 100 కోట్లు అనేది సురేష్ గారే చెప్తున్నారు, వైసీపీ అధికార ప్రతినిధి సురేష్ గారే చెప్తున్నారు. 100 కోట్లు నిజంగా ఆస్తులున్న వ్యక్తి అయితే 72,000 కోసం కకృతపడతాడా? అంటే మొత్తం దొంగ సొమ్మే, మొత్తం దొంగ సొమ్ము 100 కోట్లు కనపడుతున్నప్పుడు దాన్ని చిన్న దొంగతనం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక పార్టీకి అధినేత అయ్యుండి ఎలా చెప్తారు? ఇందాక టీడీపీ నాయకులు చెప్పినట్టు ఆయన మీద 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన కేసులు 2011 నుంచి పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఆ 43,000 కోట్ల ఆస్తుల విలువ అనేది 2011 నాటి మాట అండి, ఈనాటి మాట కాదు. ఆ ఆస్తుల విలువ ఇలా 2 లక్షల కోట్లు ఉండొచ్చేమో.
ఆనాటి విలువలోనే నేను 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసు సంబంధించిన కేసులు నా మీద ఉన్నాయి. దాంతో పోలిస్తే ఇవి చిన్న దొంగతనంగా ఆయన కనిపించి ఉండొచ్చు, కానీ ప్రజలకు కనిపించదు, మీకు నాకు కనిపించదు. మీరు జర్నలిజం ఫీల్డ్ లో చాలా నుంచి ఉన్నారు. మీ శాలరీతో మీరు 1 కోటి రూపాయలు జీవితాంతం సంపాదించగలరా? జీవితాంతం లేదు. కానీ కోట్లాది రూపాయలది దొంగతనం చేసినటువంటి పెద్ద దొంగతనాన్ని ఎలా చిన్న దొంగతనం అంటాడు? అసలు ఆ దొంగతో రాజీ పట్టం ఏంది? తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా, నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరైనా నేనైనా ఒక ఆస్తిని రాసి ఇవ్వాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. 1 మంత్ టైం తీసుకోవాలి, పేపర్ యాడ్ ఇవ్వాలి. నేను రాసిచ్చేది నా ఆస్తి అని నేను నిరూపించుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న దేవుడికి రాసిచ్చిన తర్వాత ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు కాబట్టి. కానీ అలాంటి నిబంధనలు ఏమీ పాటించకుండా కేవలం సమయం లేదు అని చెప్పేసి, సమయం ఎవరికి లేదు? బొమ్మల కరుణాకర్ రెడ్డి గారికి లేదా, వైవి సుబ్బారెడ్డి గారికి లేదా, టీటీడీ సభ్యులకి లేదా, దేవుడికి లేదా, కార్తిక్ గారు లేదు ధర్మారెడ్డి గారికి లేదా, వైసీపీ ప్రభుత్వ హయాంలో సమయం లేదు అని చెప్పేసి ఆనాడు 1 మినిట్ కార్తిక్ గారు 14 వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంత దొంగతనం జరిగింది, ఇంతకంటే ఎక్కువ రెట్లు నేను స్వామి వారికి సమర్పించుకున్నాను అంటున్నారు. అసలు ఇప్పటి వరకు ఇలా జరిగిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? మనం తీసుకున్నాము, తిరిగి దేవుడికి ఇంతకంటే ఎక్కువ ఇచ్చారు అనేది ఎక్కడైనా ఉన్నాయా హిస్టరీలో? ఒకసారి ఏమన్నా చెప్పగలరా? నాకు తెలిసి ఇవ్వండి. నాకు తెలిసి దేవుడు సొమ్ముని దొంగతనం చేయటం, ఆ దొంగతనం చేయడం సొమ్ముతో రాజీ పట్టడం ఇప్పటి వరకు లేదు. నిజానికి మొదటి నుంచి అతని మీద పెట్టిన కేసులు కూడా అండి పిట్టి కేసులు పెట్టారు, పిట్టి కేసులు పెట్టారు. నిజానికి దేవుడు సొమ్ముని దొంగలించడం, మన ఇంట్లో దొంగతనం చేయడం 2 వేరువేరండి. మన ఇంట్లో దొంగతనం చేయడం అనేది ఒక దొంగతనం కిందకు వస్తుంది, కానీ దేవుడు సొమ్ముని దొంగలించడం అనేది మనోభావాల కిందకు వస్తుంది. చాలా మనోభావాలతో, చాలా కోరికలతోటి దేవుడికి కానుకలు సమర్పించి మనం సంపాదించే సొమ్ములో కొంత దానం దేవుడికి చేయగలిగితే ఆ డబ్బుతో హిందూ ధార్మిక కార్యక్రమాలు నడుస్తాయి. దానివల్ల నాకు పుణ్యం వస్తుంది, నాకు మంచి జరిగిద్దని భక్తుల నమ్మకం. ఆ డబ్బుతో హిందూ ధార్మిక కార్యక్రమాలు నడవకుండా డబ్బు తప్పుదారి పట్టింది అంటే, ఏ ధర్మం నాకు జరిగింది, ఏ మంచి జరిగిద్దని నేను కానుకలు వేశానో ఆ మంచి నాకు జరగకపోతే చెడు జరిగిద్ది. కాబట్టి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఇది పెద్ద క్రిమినల్ నేరం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. కానీ కేవలం పిట్టి కేసులు పెట్టారు. ఏదో మీ ఇంట్లో నా ఇంట్లో దొంగతనం జరిగితే, ఏదో చిల్లర దొంగతనం జరిగితే పెట్టే కేసులు పెట్టారు. కానీ ఇది అలా పెట్టాల్సిన కేసులు కాదు. అంటే మొదటి నుంచి ఈ కేసు విషయంలో వైసీపీ చేసింది చెప్తున్నా మీకు నేను. అసలు ఒక దొంగని వెనకేసుకుని రావటం ఏంటండి? ఈ దేశంలో ఒక దొంగని, సరే మీరు అన్నారు ఇంతవరకు దొంగతో రాజీ పట్ట సూత్రాలు ఏమైనా ఉన్నాయని అడిగారు. దొంగతో రాజీ పట్టడం పక్కన పెట్టండి, దొంగని రెడీ హ్యాండీగా వెనకేసుకొచ్చేటువంటి ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ దేశంలో ఇంకేమైనా ఉందా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము చేసిన తప్పును సరిదిద్దుకున్నామని అంటున్నారు కదా. సరిదిద్దుకోవటం ఎలా? అది సరిదిద్దుకోవటం ఎలా? ముందు ఆ 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి అనేది చెప్పకుండా దేవుడికి రాసిచ్చేసి సరిదిద్దుకోవటం ఎలా? ఇప్పుడు దేవుడికి ₹1 ఇవ్వాలంటే ఆ దేవుడికి ఇచ్చే రూపాయి నాది అని నేను నిరూపించుకోవాలి, నా కష్టార్జితం అని నేను నిరూపించుకోవాలి. కానీ అక్కడ నిరూపించబడిందా? ఆ 100 కోట్ల రూపాయలు అతనువే, అతని తాతలు తండ్రి నుంచి వచ్చినవని నిరూపించబడిందా? ఒక నిజంగా అతను తాతలు తండ్రి నుంచి 100 కోట్ల రూపాయల ఆస్తిపరుడు అంటే దేవుడు సొమ్ము 72,000 దొంగతనం చేయడానికి కక్కుర్తపడతాడా? ఒక లాజిక్ ఆలోచించండి. ఒక లాజిక్ చిన్నది, ఒక దొంగని రెడ్డి హ్యాండ్ గా సమర్థించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. వైసీపీని ఎందుకో నాకు తెలియదు, ఈ మధ్య కాలం వరుసగా చూస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ అంటే ఎర్రీ సైకో రౌడీ అండ్ కరప్షన్ బ్యాచ్ గా తయారు చేస్తున్నారు, కరప్షన్ పార్టీగా తయారు చేస్తున్నారు, అలా మీనింగ్ తయారు చేస్తున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని శివకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి స్థాపించిన పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లోకి తీసుకొని ఈ మధ్య కాలంలో వరుసగా చూడండి తెనాల్లో గంజాయి బ్యాచ్ ని పరామర్శించే కాడ నుంచి మొదలుపెట్టి, ఈవీఎం పగలగొట్టినటువంటి వ్యక్తులని సమర్థించడం కాడ నుంచి మొదలుపెట్టి, హత్యల కేసులో సుప్రీంకోర్టు వెళ్ళిన వాళ్ళని సమర్థించడంతో మొదలుపెట్టి, నకిలీ మద్యం కేసులో పట్టుబట్ట వ్యక్తులను సమర్థించడం కారణం. రైట్ మాట్లాడదాం కార్తిక్ గారు, వెనక్కి వెళ్ళొద్దు, ఉన్నదే మాట్లాడదాం మనం. ఒకసారి కృష్ణవేణి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కృష్ణవేణి. బాధ అనిపించట్లేదా ప్రజాస్వామ్యంలో? అవునవును, ఎవరికైనా బాధ ఉంటుంది కదా.
భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, భక్తుల ఆవేదన కదా అది. రైట్, కృష్ణవేణి గారు, ఇన్ని నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అయితే పరకామణిలో చోరీ ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా టీటీడీలో ఎందుకు ఇంకా పాత పద్ధతుల్నే పాటిస్తోందనేది కోర్టు వాదన. మ్యామ్, శ్రీదేవి గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకి, ప్రైమ్ మినిస్టర్కి నమస్కారం అండి. టీటీడీలో పాత పద్ధతులనే కాదు మ్యామ్, నిన్న చెప్పడం జరిగింది, హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది చిన్న కేసు, చిన్న దొంగతనం అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పడాన్ని బట్టే దీనికి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే కేసుని చిన్నగా నీరుగార్చే విధానం కావచ్చు, అంటే నేరాన్ని చిన్నగా చూపించే విధానం కూడా కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏ టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టి ఇంకా పగడ్బందీగా ఇలాంటి చోరీలకి ఆస్కారం లేకుండా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి కూడా టీటీడీ అనేది కూడా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం కావచ్చు. అలాగే నేను హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది మేడం, ఎక్కడా కూడా ఇది చోరీ అనేది చిన్నది కాదు, చిన్న దొంగతనం కాదు, ప్రజల విశ్వాసం మీద దాడి అని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చిన్న కేసుగా చూపించడానికి కారణం, అక్కడ 72,000 రూపాయలు దొంగతనం జరిగింది, $9 ఆ రోజు మీడియాని కూడా సైడ్ ట్రాక్ పట్టించే విధానంతో కన్ఫ్యూజ్ అయినట్టుగా మాట్లాడడం, మీడియాని ఒక రకంగా ట్రోల్ అవడం కోసం, ప్రజల నోళ్ళలో నానడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తెలియక మాట్లాడిన విషయం అయితే మాత్రం కాదు. ప్రతిసారి ఒక్కసారి అంటే పొరపాటు జరగవచ్చు, 2 సార్లు అంటే జరగదు, పదే పదే జరుగుతుంది అంటే అది మీడియాలో ప్రచారం కోసం ఆయన చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని అక్కడ రాజీ చేసి రాసిచ్చారు మేడం. రాజీ చేసి రాసిచ్చారంటే, ఇక్కడ ఒక ఇంట్లో దొంగతనం జరిగితేనే అక్కడ పోలీసులు వెళ్ళి కేసు నమోదు చేస్తారు. కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన తర్వాత ఈ ఒక్క వ్యక్తి మాత్రమే చేశాడా దొంగతనం, లేకపోతే ఇంకా ఎవరైనా దీనికి అటాచ్ అయ్యి ఉన్నారా, లేకపోతే ఈ గతంలో ఆయనకి తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇలాగా చోరీలకి పాల్పడేవాళ్ళు. అలాంటి విషయాన్ని కూడా తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు విషయం బయటకు వస్తుంది. కానీ ఆ విధానంతో ముందుకు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, గత ప్రభుత్వం ఎందుకు దాన్ని రాజీ కుదిర్చి ఆస్తుల్ని టీటీడీకి రాసినట్టుగా చూపించింది అంటే, ఇది నేరాన్ని చిన్నగా చూపించడం కోసం కావచ్చు. ఇలాగే ఇందులో ఉన్నటువంటి పెద్ద దొంగలు బయట పడకుండా, అంటే ఇక్కడ చిన్న దొంగ మాత్రమే బయటపడ్డాడు, పెద్ద దొంగ బయట పడలేదు కాబట్టి పెద్ద దొంగలు బయట పడకుండా కాపాడేటువంటి ప్రక్రియనైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చిన్న కేసుగా చూపించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి హుండీలు వేసేటువంటి ₹1 కూడా చాలా విలువైనదే. అది ప్రతి ఒక్క భక్తుడు శ్రమతో వాళ్ళ కష్టం తీరిన తర్వాత స్వామి వారికి అది మన ₹1గా మనకు కనిపించవచ్చు, కానీ అది శ్రీవారికి అది బంగారు నాణ్యంగానో లేకపోతే వెండి నాణ్యంగానో కనిపించేటువంటి ఒక విశ్వాసం భక్తులకు ఉంటది. అదే స్వామివారి మీద కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ హిందూ దేవాలయాల మీద కూడా గతంలో జరిగినటువంటి దాడులు చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినప్పుడు ఆ బ్యాచ్ అంటే అంతర్వేది రథం తగలబడిపోయినప్పుడు ఆ రథమే కదా చేయించేస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడడం, అలాగే వెండి కనకదుర్గమ్మ వారి గుళ్ళో వెండి సింహాలు మాయమైనప్పుడు సింహాలే కదా ఎంత అవుతాయి అంటే దానికి వెల కట్టడం, అంటే ఒక భక్తికి భక్తుల విశ్వాసానికి వెల కట్టడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడు కాబట్టి హిందువుల ఒక మనోభావాల గురించి కానీ, హిందువుల దేవతల మీద ఉన్నటువంటి విశ్వాసం, దేవుళ్ళ మీద ఉన్నటువంటి విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవడం కావచ్చు. దీనివల్ల ఆయన ఈజీగా మాట్లాడడం, ఆయన వెనకాల ఉన్నటువంటి క్యాడర్ కూడా ఈజీగా మాట్లాడడం. అలాగే రామప్ప దేవాలయంలో రాముడి శిరస్సు ఖండించినప్పుడు అప్పుడు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడడం. అంటే హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినా సరే కానీ దాన్ని నివారించడం పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా ఆ రోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అందరూ కూడా ఎలా నిర్లక్ష్యంగా మాట్లాడారు అన్నది కూడా ఈ రోజు టీటీడీలో జరిగినటువంటి ఈ చోరీ విషయంలో కూడా అలాగే ఇది చిన్న దొంగతనం అని మాట్లాడడం కూడా, అంటే హిందువుల ఒక భక్తి పట్ల కానీ విశ్వాసం పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి విశ్వాసం లేదు కాబట్టి దీన్ని చిన్న కేసుగా చూపించి ప్రజల్ని ఒక డైవర్ట్ చేయడం కావచ్చు,
క్యాడర్ అంటే ఇది వైసీపీకి చాలా దెబ్బని కూడా చెప్పొచ్చు మేడం. ఎందుకంటే నేను హైకోర్టు చెప్పినటువంటి హిందువుల అదే భక్తుల ఒక నమ్మకాల మీద కొట్టింది ఇది. మీరు చిన్న కేసు అని విషయం చెప్పడం కానీ ఇవన్నీ కూడా హైకోర్టు మీద చెప్పినటువంటి కొన్ని స్పష్టమైన అంశాల్లో అది వైసీపీకి ఎంత ఎదురు దెబ్బ తగిలింది అన్నది కూడా వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు. కానీ ఇప్పటికైనా సరే కానీ భక్తుల ఒక మనోభావాల్ని గుర్తించి వాళ్ళని వాటిని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా టీటీడీపై మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి అంటే చిన్న దొంగతనం అంటే జగన్మోహన్ అంటే పదే చెప్తున్నామని కదండి, అంటే ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చిన్న కేసు, చిన్న విషయం. అంటే అక్కడ డబ్బులు నిలకడుతున్నాడు తప్ప అక్కడ భక్తుల ఒక విశ్వాసాన్ని కానీ స్వామివారి మీద ఉన్నటువంటి భక్తిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు అన్నది కూడా ఇక్కడ అర్థమవుతుంది. అంటే కేసు అక్కడితో క్లోజ్ చేయించినప్పుడే ఇక్కడ పెద్ద దొంగలు బయటపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకున్నారా అన్నది కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. రైట్ సురేష్ గారు, ఇప్పుడు నిన్న ఒక భక్తుడు కూడా ప్రశ్నించాడు అనమాట. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడారు, కానీ అదే మీ క్రైస్తవ మతంలో జరిగిన వాటి గురించి మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారా అని మాట్లాడారు ఒక భక్తుడు. సురేష్ గారు ఏమంటారు దాని గురించి? మీకు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటి నుంచి చిన్న దొంగతనము సురేష్ కూడా $9 అంటున్నాడు అనేసి అన్నారు. $9 $72,000 ఇండియన్ వాల్యూ కరెన్సీ. $9 అన్నది $1 $100 మేడం. ఏదైతే విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారో క్వాంటిటీ మెన్షన్ చేశారు. 9 నోట్లు. సురేష్ గారు మీరు కూడా కరెక్ట్ చేసుకున్నారు. ఆ మాట ఒక్కొక్క నోటు విలువ $100. $9 కాదు, $1 9 నోట్లు ఒక్కొక్క నోటు విలువ $100. మీరు ఆగండి కార్తిక్ గారు, చెప్తా. మీకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చెప్తారు సమాధానం. $9 అంటే $1 100 విలువైనటువంటి డాలర్ మేడం. ఇది గమనించాలా, నోట్ చేసుకోవాలా. రెండో అంశం, నేను మొదట్లో మాట్లాడేటప్పుడే చెప్పా, చిన్న దొంగతనం అన్న ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారో కూడా పలు ఉదాహరణలు చెప్పాను. ఏదైతే అహోబిలం నరసింహస్వామి ఆలయంలో ఉండి పగలగొట్టి 20 లక్షల రూపాయలు దొంగతనం జరిగిందనో, అదేవిధంగా సత్యసాయి కదిరి మండలం జిల్లాలో శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో 5 లక్షల వెండి ఆభరణాలను ఈవో మురళీకృష్ణ ఇంటికి తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉండి లెక్కింపులో దొంగతనం జరిగినటువంటి ఘటనలతో ఉదాహరిస్తూ చెప్పాను. ఈ రోజు కార్తిక్ గారు కూర్చొని ఏదో వైసీపీ అంటే అదైపోయింది ఇదైపోయింది అన్నారు. కార్తిక్ గారు, మీరు నేను ఏదైతే చెప్పిన దొంగతనం ఘటనలలో ఈ కూటమి ప్రభుత్వం చర్యలు చెప్పండి, నేను సైలెంట్ గా ఉంటా. మీరు ఈ 3 ఘటనలలో ఈ కూటమి 3 పార్టీల ప్రభుత్వము ఏమైనా చర్యలు తీసుకునిందా? మాట్లాడగలుగుతారా? మీ దగ్గర పరిజ్ఞానం ఉంది? మాట్లాడతానండి, నేను మాట్లాడతాను. మీరు చెప్పండి మరి ఎందుకు సురేంద్ర గారు? నేను రాజకీయ పార్టీకి ఒకరితో పుచ్చుకున్నాను కాదు, గట్టిగా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడను? నాకే మొహమాటం లేదు, నేను గట్టిగానే మాట్లాడతాను. సురేంద్ర గారు ఖచ్చితంగా ఏ దేవస్థానం సురేష్ గారు మీకు సురేంద్ర గారు ఆన్సర్ చేస్తారు మీరు అడిగిన దానికి. సురేంద్ర గారు ఓకే ఇప్పుడు ఆయన అడిగిన దానికి మీరు వెంటనే ఒక ఆన్సర్ చేయండి. సురేంద్ర గారు, కార్తిక్ గారు 1 మినిట్. సురేంద్ర గారు ఓకే, నేను మొదట్లో కూడా మిమ్మల్ని అదే అడిగాను. సురేంద్ర గారు, కూటమి ప్రభుత్వ హాయంలో జరుగుతున్న వాటికి మీరు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు, ఎందుకు వారికి సరైన శిక్ష వేయట్లేదు? ఓకే, సురేష్ గారు అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయండి. సురేంద్ర గారు ఒక నిమిషం, సురేష్ గారు వినండి, విందాం. ఇప్పుడు మీరు అడిగిన దానికి వెంటనే మనం ఆన్సర్ తీసుకుందాం సురేంద్ర గారి దగ్గర. సురేంద్ర గారు మీరు మాట్లాడండి. వెయిట్ ప్లీజ్ వెయిట్. సురేష్ గారు మీ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. ఆన్సర్ కావాలంటే వెయిట్ చేయాలి. సురేంద్ర గారు మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన వాటికి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సురేష్ గారు, నేను మీ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు అడిగారు కదా. సురేంద్ర గారు దానికి ఆన్సర్ చేయండి ప్లీజ్. వెయిట్ సురేంద్ర గారు. శ్రీదేవి గారు ఏదైతే అహోబిలం మఠంలో గాని లేకపోతే నరసింహస్వామి ఆలయంలో గాని చేసిన వారిని పూర్తి వాళ్ళ విధుల నుండి తొలగించడం జరిగింది. వాళ్ళు ఆటోలు తీసుకెళ్తా ఉంటే గుర్తించినటువంటి వెంటనే ఆ డబ్బులు కూడా రికవరీ చేయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం, కేసు బుక్ చేయడం జరిగింది. అది సురేష్ తెలుసో తెలీదో, తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. లేదు మిగతా ఇంకా డీటెయిల్ కావాలంటే నేను సురేష్ కావాలంటే పంపిస్తా, మేడం గారికి కావాలంటే నువ్వు పంపిస్తా. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటారు, దాంట్లో ఎలాంటి అనుమానం లే.
మనం మొన్న పరకామణిలో చర్యలు కాకుండా మొన్న జరిగింది మొక్కజొన్న కంకిలా మేము మొన్న తీసుకున్న చర్యలు పరకామణి కాకుండా ఏంటది సురేష్ మీరు మాకన్నా భిన్నంగా ఏం తీసుకున్నారన్నా? ఇప్పుడు అంటే పరకామణి మించి మీరు ఏం చేశారు? పరకామణి దేవుడు సురేష్ నువ్వు క్వశ్చన్ అడిగావు, నేను సమాధానం చెప్పాలి కదా. సురేష్ గారు మీ ప్రభుత్వ హయాంలో జరిగింది చాలా చిన్నది కదా, శ్రీదేవ్ గారు వీళ్ళ హయాంలో జరిగింది పెద్దది కాబట్టి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. మీరు కూడా చర్యలు చాలా చిన్నదని చాలా ఈజీగా తీసుకుంటారు. ఆస్తులు దేవస్థానానికి ఇచ్చాడు, వీళ్ళు ఈవో ఏమిచ్చాడు? వెండి ఆభరణాలు ఎన్ని సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్నాడు? ఎవరు ఇచ్చారు? ఆస్తులు ఏమన్నా దేవుడికి ఇచ్చారా? శ్రీదేవ్ గారు సురేష్ కంటిన్యూ మాట్లాడేమని చెప్పండి, నేను సురేష్ గారు చెప్పండి సురేష్ గారు ఇంకా చెప్పండి. ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం వ్యాపారం చేస్తారు? 40,000 జీతం అన్నారు కదా. రవికుమారే సొంతంగా వీడియో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? నాకు కేబుల్ బిజినెస్ ఉంది, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, దాంతో పాటు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నానని రవికుమారే స్వయంగా వీడియో విడుదల చేశాడు. ఆయనే చెప్పాడు నా వ్యాపారాలు ఏంది, నా కథ ఏందని చెప్పి. ఇంతకుముందు శుంకర కృష్ణవేణి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు హిందూ మనోభావాల పట్ల విలువే లేదు, ఆయన ఒక క్రైస్తవ అన్యమతస్తుడు కాబట్టి అంటున్నారు. మేడం, ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా హిందూ దేవాలయాల పరిరక్షణకి 3,000 నూతన ఆలయాలు నిర్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది యావత్ భారతదేశ చరిత్రలో. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 472 ఆలయాలకి ధూప దీప నైవేద్యాల కింద ప్రతి నెల 5,000 రూపాయల కేటాయింపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ని విమర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ ని 1000 టికెట్లకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు తీసుకొస్తే 2,000 టికెట్లు ఉదయం సాయంత్రం కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల ఉన్నటువంటి విశ్వాసం. మీరు అది తెలుసుకోండి. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయాలి ఆ పని. మీలాగా పవన్ కళ్యాణ్ గారి లాగా సనాతన ధర్మం అని సనాతన అవతారం పెట్టేసి గుడి మెట్ల కడిగేసి నిద్రపోలా. గుడి మెట్ల కడిగి నిద్రపోలేదు మేడం. సనాతన పరిరక్షణ బోర్డు పెడతానని చెప్పి నిద్ర ఇంకా లేలా, నిద్రపోతున్నాడు ఆయన. ఈ రోజు అవకాశంలో జరిగితే దొంగతనకి సనాతన ధర్మవాది రాలా బయట. గంగమ్మ తల్లి దేవస్థానంలో దొంగతనం జరిగితే సనాతనవాది బయట రాలా. సింహాచలంలో జరిగితే సనాతనవాది బయట రాలా. ఇది మీ గుడిమెట్ల భాగవతము, ఇది మీ సనాతన ధర్మము. మీరు చెప్పే మాటలు, మీ నీతులు, మీ శ్రీరంగ నీతులు ఇవి. అవకాశవాద రాజకీయాలు ఎప్పుడు చేయకూడదు మేడం. ఎక్కువ కాలం మన్నది అది. అవకాశవాద రాజకీయాలు మానుకోమని చెప్పి మీ నాయకుడికైనా చెప్పండి. ఎందుకు సింహాచలం ఆలయంలో దొంగతనం జరిగితే రాలా? ఎందుకు రాలేదు? మరి ఆనాడు పుష్కరాల్లో 29 మంది చంపేసినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ భుజాన మోస్తున్నాడు. సనాతన ధర్మం ఏమైపోయింది? విశాఖలో గోమాంస లక్షల టన్నులు, లక్షల కేజీలు వస్తే సనాతన ధర్మవాది ఎక్కడ? ఇది ఆమె సనాతన ధర్మం. పెడతారు పెడతారు ఎక్కడ సనాతనవాది? గోమాంసం పట్టుకుంటే సనాతనవాది. సనాతనవాది 29 మందిని పుష్కరాలు చంపేస్తే భుజాన మోస్తున్నాడు. ఇదే ఆయన సనాతన ధర్మం, ఇదే ఆయన హిందుత్వం. సురేష్ గారు కాపండి, ఇంకాపండి. కృష్ణవేణి గారు, సురేష్ గారు ఇంకాపండి. సురేంద్ర గారు మీరు దాని గురించి మాట్లాడకండి. హైకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలపైన ఇప్పుడు మనం మాట్లాడదాము. కృష్ణవేణి గారు ఉండండి. కృష్ణవేణి గారు ప్లీజ్ వెయిట్. సురేంద్ర గారు టైం లేదు, మనం మాట్లాడదాము. రైట్, భక్తుల సమక్షంలో సురేంద్ర గారు ఓకే సురేంద్ర గారు దాని గురించి మాట్లాడకండి. హైకోర్టు నిన్న ఏం చెప్పిందో దాని గురించే మాట్లాడదాం. ఓకే, భక్తుల సమక్షంలోనే లెక్కింపు జరిగితే పారదర్శకత ఉంటుంది, భక్తులకు దానిపైన ఒక నమ్మకం కూడా పెరుగుతుంది, ఏఐ టెక్నాలజీని వాడాలి అని చెప్పేసి మాట్లాడారు. అసలు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకుండా ఏఐ టెక్నాలజీని మరింతగా మీరు యూజ్ చేసుకోవాలని చెప్పింది. సరే, కూటమి ప్రభుత్వ హయాంలో ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకోబోతున్నారు? మేడం గారు, శ్రీదేవి గారు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల సందర్శనకు వచ్చి ఇక్కడ నుండే ప్రక్షాళన మొదలు పెడతాం అని చెప్పి మాట చెప్పాడు. ఆ రోజే బీజం పడింది.
ఏ టెక్నాలజీతో ఏదైతే మనీ లెక్కింపు టోటల్ కూడా పారదర్శకంగా, ఏదైతే ఏ టెక్నాలజీతో యంత్రాలతోనే ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక దృఢ నిశ్చయంతో నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత పైన కొండ మీద కానీ కొండ కింద కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా చేసుకుంటూ ఎలాంటి ఆస్కారం లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలనేదే కూటమి ప్రభుత్వం నిర్ణయం, లక్ష్యం, ధ్యేయం కూడా. దీంట్లో భాగంగానే నేను ఇందాక సురేష్ చాలా గొప్పగా మాట్లాడాడు, చాలా ఎక్కువ మాట్లాడాడు. నేను కూడా 2 మాటలు మాట్లాడాల. ఎందుకంటే సురేష్ ఇక్కడ పుట్టాడు, నేను ఇక్కడ పుట్టా. సురేష్ కొత్త కాదు, వెంకటేశ్వర స్వామి నాకు కొత్త కాదు. నేనేమంటానంటే శ్రీదేవి గారు, గత 5 సంవత్సరాలలో తొవ్వే కొందికి దెబ్బలే. మొన్న పరకామని, నిన్న కల్తీ నెయ్యి, ఈరోజు అంగవస్త్రాలు, రేపు జీడిపప్పు, ఇంకా ఎల్లుండి ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ చేస్తూ కూడా గొప్ప మనస్తత్వం ఎట్లాంటే సురేష్ ప్లీజ్ ప్లీజ్ సురేష్ ఇప్పుడు నేనేమంటానంటే మేము కూటమి ప్రభుత్వం, సురేష్ వినుమా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో ముందుకు పోతా ఉంది. ఎక్కడ అవినీతి జరిగినా ఇమ్మీడియట్ గా అవినీతి జరిగిన 24 గంటల్లో ఎవడైతే అవినీతి చేసినాడో వాడిని బొక్కలు వేస్తాను. ఒకటి. రెండోది, మాకు జగన్మోహన్ రెడ్డి గారి అంత గొప్ప హృదయం మాకు లేదు. ఎందుకంటున్నా అంటే ఈ మాట, దొంగనే దాతగా సృష్టించినటువంటి గొప్ప సంస్కారవంతమైనటువంటి వాది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళు. అంటే దొంగనే దాతగా సృష్టించారు. ఒక దొంగతనం చేసిన వాడినే దాతగా తీసుకెళ్లి సృష్టించిన ఏడైనా చూసాము సురేష్. దాన్ని కూడా నువ్వు మళ్ళా వెనకేసుకొని వచ్చి మాట్లాడితే నేనేం మాట్లాడగలుగుతాను? నువ్వు నాకు తమ్ముడు అయిపోయినావు కాబట్టి నేనేం మాట్లాడలేను నీ మీద. వేరే వాళ్ళు అయితే నేను మాట్లాడగలుగుతా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 40,000 రూపాయలు జీతగాడు 100 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి ఇవ్వగలిగేటువంటి స్థాయికి అతను ఎదిగాడు అంటే, ఇందాక నువ్వు కూడా చెప్పినావు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, కేబుల్ బిజినెస్ ఉంది అని. ఏ కేబుల్ బిజినెస్ అతనికి ఉంది? కంపెనీ పేరు చెప్పండి. రియల్ ఎస్టేట్ ఆయన చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు చెప్పండి. నేను చేస్తున్న 15 సంవత్సరాల నుండి విష్ణు బిల్డర్స్ డెవలప్మెంట్ పేరుతో నేను చేస్తున్నా. నేను సంపాదించిన 5 కోట్లు అతనికి ఎలా వచ్చింది? ఒక ఉద్యోగం చేస్తూ ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అని చెప్పాడంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీడియా ముందు మాట్లాడాడో, చిన్న దొంగతనము అని చెప్పి వెనకేసుకొని వచ్చాడో, ఆ రోజే ఆయన పుట్టలో నుండి బయట వచ్చాడు. అప్పటి వరకు మీడియా ముందుకు వచ్చే ధైర్యం సాధించినటువంటి రవి జగన్మోహన్ రెడ్డి మాకు అండగా ఉన్నాడు. నేను దొంగతనం చేస్తే కూడా దొంగలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద బాసు కాబట్టి ఆయన అడ్డ వేసుకుని వస్తాడు అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. రవి ఎక్కడ దాక్కుని ఉన్నాడు? 3 సంవత్సరాల నుండి రవి మీడియా ముందుకు ఎందుకు వచ్చి మాట్లాడాడు? ఆయన ఈ 14 కోట్లు అవన్నీ విషయాలు చెప్పకుండా నేను బాధ్యత చేసుకుంటానండి అంటే ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేదు. 72,000 రూపాయలు దొంగతనం చేసినటువంటి దొంగ ఆధారాలు ఇచ్చి ఇదిగో ఫలానా ఆధారంతో ఆరోపణ చేస్తున్నామని చెప్పండి. మీ రాజకీయ ఆరోపణ చేసి సురేష్ గారు, సురేంద్ర గారు, రైట్, ఓకే. కృష్ణవేణి గారు, సురేష్ గారు అడుగుతున్నారు. కృష్ణవేణి గారు, సురేష్ గారు అడుగుతున్నారు, ఇవన్నీ జరిగినట్టుగా పక్క ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు చూపిస్తే మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తామని అంటున్నారు. మరేంటి ఆధారాలు బయట పెడుతున్నారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తిరుపతిలో అసలు ఏమేమి జరుగుతున్నాయి అన్ని మీరు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు కదా. ఆధారాలు ఏమైనా వైసీపీకి చూపిస్తారా? ఎందుకు మేడం? ఎక్కువ కూడా 100 ఆధారాలు అవసరం లేదు. పోగేసి ఉంచారు ఇక్కడ.
ఆల్రెడీ మొన్న బిఆర్ నాయుడు గారు కూడా అదే మాట చెప్పారు. ఇది వరకు 7 కొండలు కాదండి 8 కొండలు, అంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో సేకరించినటువంటి చెత్తను కూడా వీళ్ళు ఒక కొండలా వేసించారు తప్ప చెత్తను కూడా క్లియర్ చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఇంత చెత్త పరిపాలనని అక్కడ టిటిడిలో వీళ్ళు ఉన్నప్పుడు ఏ రకంగా ఏంది మేడం అడిగిందంటే మీరు మాట్లాడేది ఆధారాల గురించి చెప్పండి అంటే చెత్త పాలన అంటారు. అరే గంజాయి దొరుకుతుంది దానికి చెత్త పాలన లేదా? మాంసాహారం దొరుకుతుంది దానికి మించి చెత్త పాలన లేదా? మందు దొరుకుతుంది దానికి మించి చెత్త పాలన లేదా? భక్తులు చంపేస్తున్నారు తొక్కిస్తున్నట్లు దానికి మించి చెత్త లేదా? చెప్పండి. లడ్డు కల్తీ అన్నారు ఆధారం చూపించారా? పథకంలో దోపిడీ అన్నారు ఆధారం చూపించారా? దేనికి ఆధారం చూపిస్తున్నారు? ఈ దిక్కుమాలిన సమయం వెచ్చిస్తారు. అవినీతి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు, ఆధారాలు చూపి మరి మేము అడుగుతుంటే చెత్త పాలన ఏం పాలన అంటారు? చిన్న దొంగతనం అని ఆర్థిక నేరాలకు పాల్పడేటువంటి ఇలాంటి వ్యక్తులు చిన్న దొంగతనం అని చెప్పి శ్రీవారిని దోపిడీకి శ్రీవారి గుండెనే దోపిడీ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తప్పని తెలుసుకోకుండా హిందువుల మనోభావాల మీద దెబ్బ కొడుతూ ఈ రోజుకి కూడా చెప్పండి. చూడండి ప్రశ్న ఆధారాలు ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సమయం వచ్చినట్టు విషయాలు ఇప్పుడు లైవ్ లో చెప్పండి. ఇప్పుడు లైవ్ లో చెప్పండి. ఆరోపణలు ఎంచడానికి వచ్చిన మీరు ఆధారాలు ఎందుకు చూపిరు అంటే మీకు ఆరోపణ చేసేదని నేర్పించి పంపించిన మీ పార్టీ రైట్ కార్తిక్ గారు ముగిద్దాం. కార్తిక్ గారు ఆధారాలు ఇవ్వలేదా మీ పార్టీ? రైట్ కార్తిక్ గారు ఫైనల్ వర్డ్స్ కృష్ణవేణి గారు, సురేష్ గారు. లడ్డు కల్తీ అనేది ఇప్పటి వరకు 18 నెలలు అవుతుంది. లడ్డు కల్తీ మీద ఆధారం చూపించారు. మీరు ఆగితే నేను లైవ్ లో ఆధారం మేము చెప్పాం దాని మీరు ఆగితే లైవ్ లో ఆధారం చూపిస్తా. మీరు మాట్లాడటం ఆఫ్ చేస్తే సురేష్ గారు మీరే దొంగతనం చేశాడు మీ ప్రభుత్వం ఏదో 72,000 కేసు నమోదు కావటం మీ ప్రభుత్వం మీరే చేశారు కదా. చాలు ఇదే ఆధారం, ఇంకేం ఆధారం కావాలి? క్లియర్ గా నేను చెప్తున్నానండి, వైసీపీకి రాష్ట్ర ఏజెండా ఉంది. అది రాజశేఖర రెడ్డి గారు అనుకుంటున్నారు, కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఆ రోజులో చేశారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ చేశారు. దేవుని ఈ రోజు ఏం చేశారు? రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు కృష్ణవేణి గారికి, అలాగే సురేష్ గారికి, ఉట్ల సురేంద్ర నాయుడు రెడ్డికి, కట్ట కార్తిక్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేటింగ్. ఇది వాళ్ళ హాట్ టాపిక్. రేపటి హాట్ టాపిక్ లో మన టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.